తప్పెవరిది? ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 8 మంది అత్యంత దారుణంగా వాళ్ళ ప్రాణాల్ని కోల్పోయారు. ఈరోజు వరకు కూడా మద్రాస్ ఐఐటి వారు నిర్వహించిన పరిశోధనల్లో తెలిసింది ఏంటంటే ఆ 8 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి తెలిసింది. అలాగే నీరు మరియు బురదతో పేరుకున్న మట్టిలో వాళ్ళ ప్రాణాలని కోల్పోయినట్టు తెలుస్తుంది. ఈ తప్పు ఎవరి వల్ల జరిగిందని ఎవరిని ప్రశ్నిస్తాం? దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం కారణమా? ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా? లేకపోతే అక్కడ ప్రమాదం జరుగుతుందని తెలిసి సరైన జాగ్రత్తలు తీసుకొని ఆ టీమ్దా? ఎవరిని ఉద్దేశించి మనం మాట్లాడతాం? ఎవరిని ఉద్దేశించి మనము ఈ తప్పు జరిగిందని చెప్పేసి అడుగుతాము? చనిపోయిన 8 మందికి ఆత్మ శాంతి చేకూర్చాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నాము.